ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. బోనకల్ నుంచి ఏపీలోని వత్సవాయి వద్ద మిరప తోటకు ట్రాక్టర్లో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందన్నారు బాధితులు. మరింత సమాచారం ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ఖదీర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అందులో భాగంగా 23 కూలీలు అందులో ఉండగా 15 మందికి తీవ్ర గాయాలవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఆ ప్రమాదం ఎందుకు జరిగింది అనేది తెలియదు. అయితే బోనకల్ నుంచి వత్సవాయికి మిరపతోట ఏరటం కోసం 23 వెళ్తున్నారు. ఆ వెళ్తున్న క్రమంలో అది అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఒకళ్ళు మృతి చెంది మిగతా వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీ వార్డులకు ఇప్పుడు తరలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే వీళ్ళందరినీ క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ అనేక మందికి తీవ్ర గాయాలు అవ్వడంతో పాటు కొంతమంది సీరియస్ గా కూడా ఉన్నట్టుగా డాక్టర్లు చెప్తున్నారు. మేము డాక్టర్ మీద వత్సవాయి వెళ్తున్నాము. వెళ్తుంటేనే బోల్తా పడ్డది. ఏమీ అడ్డు కూడా రాలేదు. వాడు అబ్బాయి ఎంత ఉంటాడు డైవర్తే తప్పు ఇట్లా తీసుకెళ్ళింటే బోల్తా పడేసిండు. అమ్మటే ఒక్క నిమిషం కూడా పట్టలేదు. ఏం అడ్డు కూడా లేదు. ఎంతమందికి ఆకలేసినప్పుడు టక్కుల కింద పడి ఉన్నారు అనగా ఒక్కళ్ళు రావట్లేదు. అందరూ ఫోటోలు తీసుకోవటం సెల్లులు చూసుకోవడమే సరిపోతుంది కానీ కాపాడటానికి ఒక్కళ్ళు రావట్లేదు. ఎందుకు ఇవన్నీ కాపాడటానికి రావచ్చుగా కొద్దిగా ఈ ఫోటోలు తీయటం అంత అవసరమా? ముందు కాపాడాలిగా ఎవరినైనా. ఎంత ఏడ్చినా కూడా ఒక్కళ్ళు రావట్లేదు. పైన ఒడ్డు మీద ఉంటే చూస్తున్నారు అందరూ. ఒక ప్రాణం పోయింది అక్కడే. 25 మందివి టాటరు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడి నుంచి? బోనకల్ నుండి వత్సవాయి వెళ్తున్నాం. అందరిది బోనకల్లే. ఇవ్వాలి వెళ్ళటం. రోజు మా ఊర్లోనే వెళ్తున్నాం. రోజు టాటర్లోనే వెళ్తున్నాం కానీ ఎంత ఘోరంగా ఎప్పుడు వెళ్ళలేదు మేము. ఈ రోజే గవర్నమెంట్ జరిగింది మాకు. ఏమమ్మా ఎట్లా జరిగింది తల్లి? ఎన్నింటికి బయలుదేరారు? 9:30కి మా ఊళ్ళో బయలుదేరినాం. మా ఊరు దాటింది ఎట్లా జరిగింది. ఏమీ రాలేదు అసలు. ఏం మరి అది మరి అబ్బాయి ఏం చేసింటే ఇట్ట తిరిగింది. ఇంచిన అడ్డం తిరిగింది. ఇంకా అదే మాకు కనపడదు. ఇక అందరం అందులో వెళ్ళినాం. అది తిరగటం 20 మంది దాకా ఉన్నారు. ఒకళ్ళు ఎక్కువ తక్కువ కానీ 20 మంది దాకా ఉన్నారు. వీళ్లకు తీవ్రమైన గాయాలు అవటం జరిగింది. ఎక్కడెక్కడ తగ్గిలేదు దెబ్బలు? గుండె ఛాతీ గుద్దుకుంది బాగా. నడువులో దగ్గర ఊపిరి ఆటలు. అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. బోనకల్లో విషాద ఛాయలనుకున్న ఇప్పటికే ఒకళ్ళు మృతి చెందారనే వార్త అయితే తెలుస్తూ ఉంది. ఇప్పటికే పోలీసులు వచ్చి ఇక్కడ పంచనామా చేస్తున్న పరిస్థితి. అక్కడ ఎటువంటి వాహనం ఎదురుగా రాలేదు. రాకపోయినప్పటికీ అక్కడ ప్రమాదం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కాపాడాల్సిన సమయంలో ఫోటోలు తీసుకుంటున్నారు కానీ ఎవరు కాపాడటానికి రాలేదు. ఒకవేళ కాపాడినట్లయితే ఆ తొక్కిసలాటలోనే ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ వెంటనే కాపాడినట్లయితే ఒక ప్రాణం బతికేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఏదైనా కానీ సమాజం ఇటువంటి ఘటనల ద్వారా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె మహిళ ఎంతో బాధతో తన బాధను వెళ్ళగక్కుతున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా ఈ ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.